కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాలు అని ప్రవేశపెడుతున్నాయి. సో, ఇవి ప్రజలకు మేలు చేస్తాయంటారా? కీడు చేస్తాయంటారా? మహేశ్వరి మనం ఉచితాలు సహజంగానే ఒక కుటుంబానికి వచ్చి ఆలోచించండి. హ్మ్. ఒక కుటుంబం రోజువారీ తినడానికి, ఆ ఇల్లు వండడానికి, కరెంటు ఖర్చులకి, నీటి ఖర్చులకి, మిగతా వాటికి, బట్టలకి వాటికి ఖర్చు పెడుతుంది. సినిమాలకు పోవడానికి, అప్పుడప్పుడు రెస్టారెంట్‌లో భోంచేయడానికి ఖర్చు పెడుతుంది. కానీ ఒక కుటుంబానికి వచ్చే ఆదాయం 30,000 అనుకోండి. హ్మ్. వీటి ఖర్చు 50,000 అయిందనుకోండి. అంటే రోజువారీ ఖర్చుకి రూ. 20,000 అప్పు చేశారనుకోండి. హ్మ్. ఏమవుతుంది ఆ కుటుంబం? అప్పుల పాలవుతుంది. అది కూడా ఏంటి, అప్పు చేస్తే కనీసం అప్పు చేసి ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు, హ్మ్. ఒక స్థలం కొనుక్కున్నారు, అప్పు చేసి దాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టుకున్నారు. అప్పు చేసి పెట్టకూడదు యాక్చువల్గా. కానీ కనీసం ఇది ఆస్తిగా మిగిలితే హ్మ్. దానివల్ల ఆదాయం వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. బావుంటుంది. అలాగే పిల్లల చదువు కోసం మంచి చదువు మనం చెప్పించాం, నిజంగా స్కిల్ వచ్చింది, హ్మ్. పిల్లల సంపాదన పెరిగింది, అది ఓకే. హ్మ్. అంతేగాని రోజువారీ సాధన ఖర్చులకి, స్నోలకి, పౌడర్లకి వాటికే మీరు అంతా మీ డబ్బులు చాలక అప్పులు తీసుకొచ్చారనుకోండి, పేదరికంలోకి దారిపోతుందా? పేదరికం నుంచి బయటపడుతుందా? పేదరికంలోకెళ్ళిపోతుంది ఇప్పుడు ఇంకా. మన సమాజం అట్లా హ్మ్. ఉంది. 2 రకాలుగా. ఒకటి, మనం ఇచ్చిన పన్నుల డబ్బులు ఖచ్చితంగా కష్టంలో ఉన్న పేదలను ఆదుకోవడానికి ఉపయోగపడాలి. హ్మ్. ఒక నిరుపేద దేశంలో పేదలను ఆదుకోకపోతే ఆ దేశంలో ఉంది. ఇందాక చెప్పాను, అమెరికా లాంటి దేశంలోనే, అంత సంపన్న దేశంలోనే కోవిడ్ కారణంగా ఓ $1,000 జనం డబ్బుల్లోకి ఇచ్చారు. హ్మ్. హ్మ్. ప్రజాస్వామ్యంలో అది లేకపోతే ప్రజాస్వామ్యం నడవదు. అందరినీ మన సమాజంలో అంతర్భాగం చేయాలి. కానీ అదే పరిపాలన అందరికీ పంచిపెట్టడమే మా గొప్ప పరిపాలన, ఇంతకుమించి ఏం చేయమనుకుంటే ఆ ప్రభుత్వాలు పేదలని పేదరికంలో శాశ్వతంగా కొనసాగిస్తున్నాయి. హ్మ్. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. దేశాన్ని వల్లకాడుగా మారుస్తున్నాయి. హ్మ్. బాధ్యత గల తల్లిదండ్రులు కుటుంబంలో పిల్లల అవసరాలు చూసుకుంటారు. రేపొద్దున పిల్లల ఆస్తులు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తారు పొదుపు చేసుకుని. హ్మ్. అప్పులు చేస్తే అప్పుల డబ్బంతా కూడా పెట్టుబడులకు పెడతారు. హ్మ్. అందుకనే ప్రతి తరం కూడా, మనం ఏ కుటుంబమైనా మీరు చూడండి, ప్రతి తరం కూడా ముందు తరం కంటే కాస్త బాగున్నాం మనం. హ్మ్. మన తల్లిదండ్రులు ఆ త్యాగాలు చేయకపోతే, ఆ కష్టం పడకపోతే, ఆ ముందు చూపు లేకపోతే, ఆ పొదుపరితనం లేకపోతే మనం ఎల్లకాలం అట్లా ఉండేవాళ్ళం. హ్మ్. మన ప్రభుత్వాలు, మన కుటుంబాల్లో ఉన్న ఈ ఇంగిత జ్ఞానం ప్రభుత్వాలకు లేకుండా పోయింది. హ్మ్. ఇక రెండోది, ప్రజల దృష్టి ఆలోచించండి. కష్టంలో ఉంటే మీరు నాకు డబ్బిస్తే సంతోషంగా ఉంటుంది నాకు. కానీ ఎల్లకాలం నాది పుచ్చుకునే చెయ్యి, మీది ఇచ్చే మీరిచ్చే చెయ్యి. చెయ్యి. ఇవాళ తింటాను, రేపు అరిగిపోతుంది, మళ్ళీ రేపు పొద్దున భోజనం కావాలి, మళ్ళీ రేపు పరగడిపే. హ్మ్. ఒకసారి కళ్ళు మూసుకు ఆలోచించండి. ఒక 20 ఏళ్ల పాటు నాకు ఇలా సాయం చేసినా కూడా నా బతికే మారదు. హ్మ్. ఏ రోజు మీరు నాకు తిండి పెట్టడం ఆగిపోతుందో, ఏ రోజు నాకు ఇచ్చేది ఆగిపోతుందో, నేను రేపు పొద్దున మళ్ళీ కష్టాలు పాలే. హ్మ్. అది కాదుగా మనం కోరుకోవాల్సింది. తాత్కాలికంగా అవసరం తీరడం కోసం ప్రయత్నం జరగాలి. అదే సమయంలో నా పిల్లలు నాకంటే బాగా ఉండాలి, హ్మ్. వాళ్ళ ఆదాయం పెరగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, తలెత్తుకు బతకాలి, ఎవరితోనో పోటీ పడగలగాలి. పుట్టుక అనేది వాళ్ళకి శాపం కాకూడదు, ఎక్కడ పుట్టారన్నది. హ్మ్. అది కదా మనం కోరుకునేది. అవును. అది జరగటంలా. ఎన్టీ రామారావు గారు 40 ఏళ్ళు అది కరెక్ట్‌గా 1983 మీరు ఎవరో పుట్టల అప్పటికి. రూ. 2 బియ్యం తీసుకొచ్చారు. అప్పుడు అందరూ అద్భుతం అనుకున్నారు. ఆనాడు రూ. 2 బియ్యం మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా 22,00,000 టన్నులు రాష్ట్రం అంతా కూడా పంపిణీ చేసేవారు. హ్మ్. ఒక్కొక్క కేజీకి రూపాయన్నరే ఆనాడు సబ్సిడీ. మార్కెట్‌లో రూ. 3.5 అంటే రూ. 2 ఇచ్చేవారు, రూపాయన్నర సబ్సిడీ. హ్మ్. అంటే రూ. 330,00,00,000. 40 ఏళ్ళు దాటాక ఆ అవసరం తగ్గాలా? పెరగాలా? తగ్గాలి. తగ్గాలి కదా! హ్మ్. మనం హాయిగా బతకగలగాలి కదా! వీళ్ళ లెక్కల ప్రకారం ఏం జరుగుతుంది, ఇప్పుడు 2 రాష్ట్రాలు కలిపితే 64,00,000 టన్నుల బియ్యం అవసరం అవుతుంది ఇవాళ. ఆనాడు 22,00,000 టన్నులుంటే. హ్మ్. ఆనాడు రూ. 3.5కి రూపాయన్నర సబ్సిడీ ఇచ్చి రూ. 2కి బియ్యం ఇస్తే, ఇవాళ మార్కెట్‌లో బియ్యం ఎంత ఉందో రేటు మీరు చెప్పండి నాకు. మీరు కొంటున్నారు కదా బియ్యం. హ్మ్. ఎంతుంది మార్కెట్‌లో కేజీ సుమారు? ఒక 50-60. 50-60. హ్మ్. కనీసం రూ. 30-40 ఉంది కదా! హ్మ్. రూ. 30-40 అంటే మీరు ఉచితంగానో లేకపోతే రూపాయికో, రూ. 2కో కొంటున్నారు. ఆనాడు రూ. 3.5 అంటే రూ. 2కి ఇస్తే, ఇవాళ మార్కెట్‌లో రూ. 40 అంటే రూపాయికోలా ఉచితంగా అని, హ్మ్. ఆనాడు 22,00,000 టన్నులు ఉంటే, ఇచ్చేదుంటే, ఈవేళ 64,00,000 టన్నులు మనం ఇస్తుంటే ఏం జరుగుతుంది? ఇంకా పెరిగిపోతోంది. అంటే ఈవేళ 2 రాష్ట్రాలు కలిపితే అప్పుడు రూ. 330,00,00,000 సబ్సిడీ అయితే, ఈవేళ రూ. 20,000,00,00,000 సబ్సిడీ. అది రాష్ట్రాలు ఇచ్చినా, ఢిల్లీ ఇచ్చినా, ఎక్కువ భాగం ఢిల్లీ ఇస్తోంది. హ్మ్. ఎవరిచ్చినా మన డబ్బే, పన్నుల డబ్బే కదా! అంటే మీ లెక్క ప్రకారమే
పేదరికాన్ని పెంచారు మీరు, కనీసం తగ్గల. మీరే చెప్తున్నారు అది. అంటే ఈ విధానం వల్ల పేదరికం పోదు కదా. అంటే రాజకీయ పార్టీలు పేదలను పేదలుగానే ఉంచి ఓటు బ్యాంకులుగా మార్చుకోవాలన్నా, పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చి తలెత్తుకు నిలబడేట్లు చేయవలన, ఇది సమాజం అంతా ఆలోచించాలి. ఒక చైనీస్ సామెత ఉన్నది, ఆకలి కొన్నవాడికి చేపల కూర వండి భోజనం పెట్టడమా, దాంతోపాటు చేపలు, అది వద్దని అంటున్నా, దాంతోపాటు చేపలను పట్టడం నేర్పి ఆ గాలం ఇచ్చి నువ్వు పట్టుకుని తినయ్యా అని చెప్పని పెంచటమా? ఏది సరైంది? మనం రెండోది పూర్తిగా పక్కన పెట్టేశాం. ఎల్లకాలం ఏ పార్టీ ఎన్నికలకు వెళ్ళినా కూడా ముఖ్యంగా కొన్ని పార్టీలు ఇదిస్తా వాడి బాబుగాడి సొమ్ములాగా, వాడి బాబుగాడి సొమ్ము కాదు, ఇది మా పన్నుల డబ్బుల నుంచి వచ్చేదే, మా బతుకులను బాగు చేయట్లా, విద్యను బాగు చేయట్లా, చండాలపు విద్య. ఇందాక చెప్పాను, పరమ చండాలపు విద్య. ఈ నాయకులు ఒక్కళ్ళన్నా సరే విద్యకి ఎంత చేస్తున్నాం అంత చేస్తున్నాం, టీచర్లు పెడుతున్నాం అని చెప్తున్నారు కదా గప్పలు. ఒక్కళ్ళ పిల్లలు మీ మనవాళ్ళు ఎవరిని గవర్నమెంట్ స్కూల్లో పెట్టే సాహసం చేయట్లేదు మీరు. ఎందుకని మీకు తెలుసు అక్కడ ఏమీ లేదు, ఉళ్ళక్కని చెప్పాను. ప్రైవేట్ స్కూల్లో కూడా చాలా వరకు అట్లానే ఉంది, కొన్ని ప్రమాణాలను స్కూల్ తప్ప. అది మీ తప్పు కాదా? ఆ పని చేస్తున్నారా మీరు? చేయట్లే. ఆరోగ్యాన్ని బాగు చేయట్లే. 19 లక్షల మంది తెలంగాణలో ప్రతి ఏడాది బేదలైపోతున్నారు అనారోగ్యం కారణంగా. ఒక ఏడాదికి 19 లక్షల మంది, అంతకుమంది బేదలు కాని వాళ్ళు ఆరోగ్యం ఖర్చుల వల్ల, లేకపోతే సంపాదన తగ్గిపోవటం వల్ల, అనారోగ్యం వల్ల బేదలైపోతున్నారు. దాన్ని బాగు చేయడానికి పూనుకున్నారా ఏమన్నా మీరు? పూనుకోట్లా. సంపద పెంచడం కోసం పూనుకున్నారా? మౌలిక సదుపాయాలు అక్కర్లేదు, రోడ్లు బాగు చేయక్కర్లేదు, మరి మంచినీళ్ళు సరిగ్గా అందక్కర్లేదు. హైదరాబాద్ నగరంలో కూడా మంచినీళ్ళు 40% మీరు గోదావరి నుంచి కృష్ణ నుంచి పైకి బోర్డుని తోడుకొచ్చి వేల కోట్లు ఖర్చు పెడుతుంటే 40% హైదరాబాద్లో ఏరులాగా పారుతుంది. ఇళ్ళకి మంచినీళ్ళు రావు, మనందరికీ తెలుసు. మురుగునీరు, మురుగునీళ్ళు కలిసిపోతున్నాయి. దోమలు, అందరికీ డెంగ్యూ ఫీవర్ వస్తుందని భయం ఇవాళ. డబ్బున్న వాళ్ళకి, డబ్బులున్న వాళ్ళకి, మధ్యతరగతికి, సామాన్యులకి వణికిపోతున్నారు డెంగ్యూ వస్తున్నామని చెప్పని. ఎందుకని? దోమలు ఉన్నాయి కాబట్టి. దోమల నివారణ లేదు. శాంతి భద్రతలు ఉన్న కొద్దిగా అధ్వానం అవుతున్నాయి. పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతున్న నమ్మకం లేదు. కోర్టుకి వెళ్తే మన జీవితకాలంలో తీర్పు రాదు, గుండె దగ్గరికి పోవాలి మనం. గవర్నమెంట్ ఆఫీసర్ లంచం లేకుండా పని జరగదు. ఇదే పరిపాలన? అంటే ఇవన్నీ పేదరికాన్ని పేదలుగా కొనసాగించడం కోసం చేసే పద్ధతులు, కానీ పేదలను ఆదుకుంటున్నామని నటించే పద్ధతులు. కాబట్టి ఖచ్చితంగా తాత్కాలికమైన సంక్షేమం కొంతమేరకు అవసరం. అదే పరిపాలన అంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. దాంతోపాటు దీర్ఘకాలపు అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఆదాయాలు పెరగటం, పేదరికం నుంచి బయటపడటం, దానికి తగ్గ ఏర్పాట్లు, సమతూకాన్ని పాటించకపోతే రాష్ట్రం ఖచ్చితంగా చాలా ప్రమాదంలో పడుతుంది. సార్, మీరు ఐఏఎస్గా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం అంటే ఎన్టీఆర్ గారి హయాంలో కార్యదర్శిగా మీరు వర్క్ చేశారు. సో అప్పటి పరిపాలనకు ఇప్పటి పరిపాలనకు ఎంత వ్యత్యాసం ఉంది? అభివృద్ధి పరంగా ఎంతవరకు మనం ముందుకెళ్ళాం? ఖచ్చితంగా టెక్నాలజీ పెరగడం నుంచి అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగుపడింది.